ఒకసారి ట్యాప్ సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే, నా స్క్రీన్ అందరికీ షేర్ అయిందా? Sir. Yes, sir. Yes, ఓకే sir. ఓకే, డన్ డన్ డన్. వన్ మినిట్. సో ఓకే, ఈరోజు ప్రాబ్లమ్స్లో వెళ్ళక ముందు జస్ట్ ఏమైనా లైక్ ప్రీవియస్ ఫార్ములాస్ ఏమైనా చిన్న రీక్యాప్ ఏమైనా డైరెక్ట్గా కాన్సెప్ట్ స్టార్ట్ చేశానా? Previous formulas recap. ఒక చిన్న రివ్యూ నా ఫార్ములాస్ అన్ని మీద. సార్ లైక్ ఎందుకంటే మీరు రెస్పాండ్ అవుతేనే నాకు తెలుస్తుంది ఏదన్నది. ఎందుకంటే నేను ఇక్కడ వేరే బోర్డులో ఉన్నాను కదా, మీరు హ్యాండ్స్ రేస్ చేసినా మీరు ఇంకేస్ చాట్ చేసినా నాకు తెలియదు, ఆ మెసేజ్ నాకు కనిపించవు. సో మీరు నాతో ఎంత ఓపెన్గా మాట్లాడితే నాకు అంత క్లారిటీ వస్తుంది. మీరు ఇచ్చే క్లారిటీ బేస్ చేసుకొని నేను ఇంకా ప్రాపర్గా లైక్ చెప్పగలను అనమాట. ఇంకా డోర్ వేసింది సార్, అందుకే డిస్టర్బెన్స్ ఉంది అక్కడ, అందుకే ఓకే డన్. సరే అయితే ఒక స్మాల్ రీక్యాప్ ఇస్తున్నా. ఎవరైనా ఇన్ కేస్ ఫస్ట్ లైక్ మొన్న క్లాస్ నిన్న క్లాస్ ఎవరైనా మిస్ అయ్యారు అనుకుంటే జస్ట్ ఒకసారి దీని త్రూ వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? యా స్టార్ట్ చేస్తా. డన్. ఓకే డన్. లైక్ చెప్తాను చూడండి. సో ఓకే, ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. మనం నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఇది ఒక షార్ట్ రీక్యాప్ లాంటిది. ఈ రీక్యాప్లో ఏంటంటే మనం ఇట్లా షార్ట్ కట్స్ అని కూడా పిలుచుకోవచ్చు. సో ఓకే, నాతో పాటు రాసుకోండి. లైక్ ఇది నేను ఆల్రెడీ చెప్పిందే కాబట్టి పర్వాలేదు, నేను చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంతే. దీన్ని చూడండి. సో ఫైనల్ షార్ట్ కట్ ఫార్ములా రీక్యాప్. ఓకే, సో కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ తీసుకోండి. మనకి వర్క్ ఫార్ములా ఏంటి? నేను ఫస్ట్ ఏం చెప్పా? వర్క్ ఫార్ములా ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు యా. సో వర్క్ ఈక్వల్ టు ఎఫ్డి కాస్ థీటా. ఈ ఎఫ్డి కాస్ థీటా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 60 అంటే లైక్ మీకు చెప్పా 60 ఉంటుంది, 120 ఉంటుంది అండ్ 0 కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చా. సో వర్క్ అంటే మీకు ఎఫ్డి కాస్ థీటా రావాలి. ఎఫ్డి కాస్ థీటా లైక్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లైక్ మీకు పుష్ ప్లస్ మూవ్ అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేస్తే అది మూవ్ అవ్వాలి. అప్పుడు అక్కడ ఏం జరిగినట్టు? వర్క్ అనేది జరిగినట్టు. ఇన్ కేస్ మీరు పుష్ చేస్తే అక్కడ అవ్వలేదు అంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వకపోతే ఏంటో దానికి అర్థం అక్కడ నో వర్క్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అంటే ఇది రియల్ టైంలో మనం మాటలతో ప్రూవ్ చేయాలంటే పుష్ చేస్తే వర్క్ జరిగిందిరా, పుష్ చేస్తే వర్క్ జరగలేదు, సో దీన్ని వర్క్ అని చెప్పుకుంటాం. కానీ మనం క్వశ్చన్స్లో ఫార్ములాస్ని ఆన్సర్ చేయాలంటే మనం ఉండే అప్రోచ్ ఎఫ్డి కాస్ థీటా. ఓకేనా? సో ఓకే నెక్స్ట్ పవర్. సో ఈ పవర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పవర్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 2 టైప్స్లో మనం చేసుకోవచ్చు అని నిన్న కూడా ఆల్రెడీ చెప్పా. లైక్ నేను పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పా. సమ్ ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? సో W/T అంటే ఒక పర్టికులర్ వర్క్ ఎంతసేపట్లో జరిగింది. సమ్ ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? మ్యూట్ చేసుకోండి. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? ఓకే డన్. సో ఓకే, ఒక పర్టికులర్ వర్క్ ఎంతసేపట్లో జరిగేది అనేది రిప్రజెంట్ చేసుకోవడానికి మనం పవర్ని చెప్తాం. ఆర్ ఎంత ఫాస్ట్గా జరిగింది అని చెప్పుకోవడానికి మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా? ఆర్ ఎఫ్వి. ఓకేనా? అర్థమైందా? సో దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్. ఏదైతే ఫాస్ట్గా ఉంటుందో అదే పవర్ఫుల్. లైక్ ఎవడైతే టెస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటాడో, ఫాస్ట్ ప్లస్ యాక్యురసీ ఎంసెట్లో ఉంటుందో వాడిదే ర్యాంక్. సేమ్ అలాగే అనమాట. మనం పవర్ కాన్సెప్ట్లో కూడా ఎంసెట్ ర్యాంక్తో కంపేర్ చేసుకుంటే
మీరు ఎంత ఫాస్ట్గా ఉంటారు, ఎంత యాక్యురేట్గా ఉంటారో అంత హై ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, అంత పవర్ఫుల్ ర్యాంక్ వస్తుంది అనమాట. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఒక కైండ్ ఆఫ్ బాహుబలి అనుకోండి, ½ mv², ఇది మీకు తెలిసిందే. సో మనకి ఇందులో ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటే, స్పీడ్ డబల్ ఉంటే 4x ఎనర్జీ వస్తుంది. 4x ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఫాస్ట్గా చదివితే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఫాస్ట్గా చదివితే బుక్ న్యూస్ వెళ్ళిపోవడం కాదు, ప్రాపర్ అండర్స్టాండింగ్తో షార్ట్ అండ్ స్వీట్గా చదువుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్తున్నారు. ఈ వెళ్ళే గ్యాప్లో మీరు ఫాస్ట్ వెళ్ళారనుకోండి, ఒక 100 km/h కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, డెస్టినేషన్ ఫాస్ట్గా రీచ్ అవుతారు. లేదు స్లోగా 40-60 మెయింటైన్ చేసుకుంటే ల్యాగ్ అవుతుంది. సేమ్ లైక్ దట్ మీరు స్పీడ్ ఎంత పెడితే ఎనర్జీ కూడా దానికి, స్పీడ్ 2x పెట్టారనుకోండి ఎనర్జీ 4x అవుతుంది, స్పీడ్ 1x పెడితే ఎనర్జీ 2x అవుతుంది. సో లైక్ దిస్. అర్థమైందా? సో నెక్స్ట్ పొటాన్షియల్ ఎనర్జీ mgh. ఇది నేను చెప్పక్కర్లే, ఇది ఇంకా మనం mgh దీన్ని గుర్తుపెట్టుకోలేకపోతే నేను ఇంకేం చేయలేను. నేను ఇంకా నా 2 చేతులు చేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు ఆబ్వియస్లీ ఫార్ములాలో హెచ్ చూసినప్పుడు మీకు హైట్ అంటే ఎనర్జీ స్టోర్డ్ అట్ హైట్. ఎనర్జీ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తే స్టోర్ అవుతుంది అనమాట. మీకు సింపుల్లీ మీకు పొటాన్షియల్ అంటే ఏంటి, లిఫ్ట్ చేస్తే స్టోర్ అవుతుంది. అంతేగాని అమెరికాలో లైక్ ఒక సింబల్ స్టాచ్యూ వచ్చి లిబర్టీ లాగా లైక్ మనం జీవితం అంతా స్టాచ్యూలో పట్టుకుని ఉండలేము. నిజంగా లైఫ్లో అలా పట్టుకుని ఉంటే పట్టుకున్న ఒక 2-3 అవర్స్కి కింద పడిపోద్ది, మళ్ళీ లెగదు కూడా లెగదు చెయ్య. సో ఎందుకంటే డ్యూ టు పొటాన్షియల్ ఎనర్జీ. సో ఓకే, యాక్చువల్లీ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ ఎనర్జీ. సో ఇది మీకు మోస్ట్ ప్రాబబ్లీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది, వర్క్ ఎనర్జీ థీరం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఐడియా ఉందా వర్క్ ఎనర్జీ థీరం? సో ఈ వర్క్ ఎనర్జీ థీరంలో ఏంటంటే బేసిక్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా దీనికోసం. ఇప్పుడు లైక్ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నంత టైం లేదు దీనికి. వర్క్ ఎనర్జీ పవర్ అంటే వర్క్ ఎనర్జీ అంటే మీకు ½ m² సారీ సో ఓకే, వర్క్ ఎనర్జీ అంటే మనకి బేసిక్గా m² మాస్ ఇంటూ v² - u². ఇక్కడ మనకి v² అంటే మన వెలాసిటీ, u² అంటే ఇనీషియల్ వెలాసిటీ వరకు వస్తుంది అనమాట. దీన్ని మనం సమ్ చేస్తున్నప్పుడు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని చెప్పుకోవచ్చు. ఇది మనకి స్పీడ్ చేంజ్ కోసం చెప్తుంది. అంటే ఒక స్పీడ్ ఎలా చేంజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జర్నీ చేస్తున్నాం, మన ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. మన ఇంటి దగ్గర స్టార్ట్ అయిన స్పీడ్ ఒకలా ఉంటుంది, హైవేలో వెళ్తున్న స్పీడ్ ఒకలా ఉంటుంది, అగైన్ మన డెస్టినేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్పీడ్ ఒకలా ఉంటుంది. ఈ మధ్యలో స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి చూసారా, వీటి కోసం డిస్క్రైబ్ చేసేది వర్క్ ఎనర్జీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెలరేట్, మీ అందరికీ తెలుసా యాక్సెలరేట్ అంటే ఏంటో, యాక్సెలరేషన్ అంటే ఏంటో తెలుసా? లైక్ ఓకే, యాక్సెలరేషన్ డెఫినేషన్ చెప్పండి. సార్ ఒక ఆబ్జెక్ట్ స్పీడ్ అప్ అవుతుంది దాన్ని యాక్సిలరేషన్ చెప్తాం. ఓకే గుడ్. లైక్ నువ్వు ఏంటి అర్థం కాలే మీరు చెప్పింది? ఫ్రీలీ ఫాలింగా? సో ఓకే, అంత కూడా అక్కర్లేదు. సింపుల్గా యాక్సెలరేషన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సేమ్ తను చెప్పినట్టు ఒక ఆబ్జెక్ట్ ఆర్ హౌ ఫాస్ట్ యువర్ స్పీడ్ చేంజెస్, మన స్పీడ్ అనేది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందని చెప్పేదే యాక్సెలరేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ అది పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్గా అవ్వచ్చు. అంటే ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్
మీకు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఒక విజిట్కి వెళ్ళాం. ఆ విజిట్లో ఒక సెలబ్రిటీ వస్తున్నాడని చెప్పి మీకు చెప్పా. మీకు చెప్తే ఓకే ప్రభాస్ వస్తున్నాడా, అల్లు అర్జున్ వస్తున్నాడా, మహేష్ బాబు వస్తున్నాడా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పి మేము తీసుకెళ్తే అక్కడ సంపూర్ణేష్ బాబు ఉన్నాడు. ఒక్కసారిగా ఏంటి ఇంత ఎక్సైట్ అయింది సంపూర్ణేష్ బాబు అని చెప్పి ఫేస్ డౌన్ చేసేస్తారు కదా. అంటే అక్కడ మీకు చేంజ్ అవుతుంది కదా, దీన్ని యాక్సలరేషన్ అనమాట. హౌ ఫాస్ట్ యువర్ స్పీడ్ చేంజెస్, అది ఏదర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. చేంజ్ స్పీడ్, యా సింపుల్లీ చేంజ్ ఇన్ స్పీడ్. యా స్పీడ్ ఎంత ఫాస్ట్గా పెంచుతున్నావు ఆర్ తగ్గిస్తున్నావు అని చెప్పేది. చేంజ్ ఇన్ స్పీడ్ అంటే లైక్ ఇందులో నీకు ఏంటంటే పర్టికులర్గా పెంచుతున్నావా తగ్గిస్తున్నావా అంటూ ఉంటుంది అనమాట. అంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఈ టూ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట యాక్సలరేషన్. ఇందులో మనకి యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, అంటే ఇనీషియల్ అంటే మనకి ఫస్ట్ ఉన్న వెలాసిటీ, వి అంటే ఫైనల్ ఉన్న వెలాసిటీ. ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడు సమ్ ర్యాండమ్గా ఎవరైనా పేరు చెప్పండి ఒకసారి. సృజన్. ఓకే, సృజన్ లైక్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు బండి మీద ఇంటి దగ్గర మమ్మీ డాడీ చూస్తున్నారని చెప్పేసి పద్ధతిగా 20 కిలోమీటర్స్లో వెళ్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ వీధి దాటాడో అంతే పైన షట్ట బటన్ తీసి బండి రేస్ చేసుకొని ఇంకంతే కొడితే 60-80 కాలేజ్ దగ్గర 2 మినిట్స్లో ఉండాలని చెప్పి పోతున్నాడు అనమాట. అంటే తను 20 నుంచి ఒకసారిగా 80కి వెళ్ళిపోడు కదా, 20 నుంచి 25, 35, 40 అలా పెంచుకుంటూ వెళ్తారు కదా. ఈ చేంజింగ్ని తను ఇంక్రీజ్ చేస్తున్నాడు. దీన్ని యాక్సలరేషన్ అంటాం అనమాట. ఈ స్పీడ్ చేంజింగ్ చెప్పేదాన్ని. ఓకే, ఐ హోప్ యాక్సలరేషన్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వచ్చింది యాక్సలరేషన్ అంటే ఒక క్లారిటీ? Yes, sir. ఓకే, డన్. సో ఇదనమాట మనం వర్క్ ఎనర్జీని. ప్రెసెంట్ ఈ ఫార్ములాస్ చాలు. ఇన్ బిట్వీన్ ప్రాబ్లమ్స్లో అయినా ఫార్ములాస్ వస్తే అవి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లం చెప్తా, నాతో పాటు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ మీకు ఏమైనా డౌట్ వస్తే ప్రాబ్లమ్స్లో ఇమీడియట్గా అడగండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ see first problem, a 2 kg ఆబ్జెక్ట్, లైక్ షార్ట్ ఫామ్స్లో రాస్తుంది ఇది ఆబ్జెక్ట్, తిట్టుకోకండి. లైక్ మీకు క్లారిటీ ఉంది కదా. Yes. ఓకే, ఆబ్జెక్ట్ యాక్సెలరేట్స్ ఫ్రమ్ 3 meter per second to 8 meter per second. Find the work done by net force. ఓకే, సి అందరికీ క్వశ్చన్ తెలుస్తుందా? 2 kgs ఆబ్జెక్ట్ ఉందంట. ఆబ్జెక్ట్ ఏమైందంట, యాక్సెలరేట్స్ అయింది. అంటే మీకు ఇప్పుడే చెప్పా, యాక్సెలరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీడ్ చేంజింగ్ ఎయిదర్ ఇన్ ఏ లైక్ పాజిటివ్ వే ఆర్ ఇన్ ఏ నెగిటివ్ వే. పాజిటివ్ ఆర్ నెగిటివ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, రైట్? మనకి రెండు దారులు ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మీకు యాక్సెలరేషన్ ఏ సైడ్ వెళ్తుంది చెప్పండి నాకు. Increasing. సో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిలోమీటర్స్ పాజిటివ్, ఇక్కడ మనకి ఏంటంటే మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్వర్షన్ ఉండదు. లేదు అదే కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తే మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చేశానో నేను చెప్పా. అండ్ ఇంకా అది ఎవరికైనా అర్థం అవ్వకపోయినా లేకపోతే అది ఎవరికైనా డౌట్ ఉన్నా ఎట్ ద ఎండ్ మనం ఒకసారి అది మళ్ళీ లేదంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మళ్ళీ అది ఎలా చేయాలి ఇంకొకసారి చెప్తా. ఓకేనా? సో హియర్ మన ఈ పర్టికులర్ క్వశ్చన్కి వస్తే ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఏ ఫార్ములా వాడాలి, ఆ ఫార్ములా ఎందుకు వాడాలి, ఈ 2 థింగ్స్ డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏమైనా అర్థమవుతుందా మీకు? సో ఓకే, Yes, sir. ఓకే క్వశ్చన్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అది నాకు చెప్పండి. ఒక 2 kg ఆ ఆబ్జెక్ట్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది? పెరుగుతుంది లేదా తగ్గుతుందా? ఏంటి డైట్ చేస్తుందా? 2 kg object accelerates 3 meter per second to 8 meter per second. ఓకే, సార్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే లైక్ అంటే ఇప్పుడు మనం క్వశ్చన్
ఓకే, ఇప్పుడు అంతా కాదు, సరే. ఈ క్వశ్చన్ మనకి ఏం అడుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి లైక్ మీ కాన్సెప్ట్ అర్థం కావాలని అడుగుతున్నా, మీరు ప్రాపర్గా చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. అలా ఈ క్వశ్చన్ మనకేం చెప్తుంది? ఈ క్వశ్చన్ ఏం కావాలి? ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతుంది? నేను ఎంసెట్లో క్వశ్చన్ పేపర్ చూడగానే బై నెట్ ఫోర్స్ అంటే ఏ వర్క్ డన్, అక్కడ ఏ వర్క్ అది అడుగుతుంది, ఏం వర్క్ జరిగిందని అది అడుగుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ How the object is accelerating. యా, దట్స్ గుడ్ వన్. ఓకే, సి ఎగ్జాక్ట్లీ లైక్ హర్. ఫస్ట్ మన ఎంసెట్లో ఇక్కడనే కాదు, ఏదైనా సరే మీరు అసైన్మెంట్ రాస్తున్నా ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ కనపడితే మనం సినిమాల్లో హీరో హీరోయిన్ కళ్ళతో చూసుకుని అర్థం చేసుకుంటారు కదా, ఆ రిలేషన్ ఉండాలి మీకు క్వశ్చన్కి. ఎప్పుడైతే మీరు కళ్ళతో చూసి అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ క్వశ్చన్ మీకు బాగా అర్థమవుతుంది, ఆ క్వశ్చన్ ఏమడుగుతుందో మనకు తెలుస్తుంది. లైక్ హీరోయిన్ ఒక కంటితో సైగ చేస్తే హీరో లేదని చేస్తాడు కదా, లైక్ దట్. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో, అప్పుడే మీరు ఆబ్జెక్టివ్లో ప్రాపర్ సక్సెస్ అవుతారు. సి ఇక్కడ ఈ 2 kgs ఆబ్జెక్ట్ అనేది యాక్సెలరేట్ అవుతుందంట. ఎక్కడి నుంచి 3 m/s టు 8 m/s. ఈ యాక్సెలరేట్ అవుతుంది కదా, ఈ మధ్యలో అది ఎంత వర్క్ అనేది చేసింది, దాని నెట్ ఫోర్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 kgs నుంచి 60 kgsకి డ్రాప్ అయ్యమంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ స్కేల్లోకి వెళ్ళిపోయి 86 పెడితే అవ్వదు కదా, నేను సమ్ డైట్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, జిమ్ ప్రాపర్గా చేయాలి. అప్పుడే నేను ప్రాపర్ వెయిట్ క్యాలరీస్ ఇంటేక్ కరెక్ట్గా చూసుకుంటేనే నా వెయిట్ అనేది తగ్గుతుంది. అంటే అక్కడ నేను సమ్ వర్క్ చేసా, ఏం చేసా, లిఫ్టింగ్ చేసా, డైట్ చేసా, లైక్ దట్. సేమ్ ఈ క్వశ్చన్లో కూడా 8 m/s టు 3 meters టు 8 m/s చేంజ్ అవుతుంది. అప్పుడు అక్కడ ఎంత వర్క్ చేసిందని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి 2 things ఉన్నాయి. మనకి ఏమున్నాయి? ఇక్కడ మీ కళ్ళ ముందే మీకు ఆన్సర్ ఉంది. లైక్ మీరు సరిగ్గా చూస్తే మీ పైన మీకు ఆన్సర్ రాసా. ఇక్కడ మనకి M ఉంది, ఇది మాస్. ఓకే, అండ్ మనకి ఏముంది ఇంకా, ఇది మన ఇనీషియల్ వెలాసిటీ. ఇందాక సృజన్ కోసం చెప్పుకున్నాం కదా, 20 స్పీడ్తో బైక్ వెళ్తున్నవాడు పేరెంట్స్ చూస్తున్నప్పుడు ఒక్కసారిగా బయటకు వెళ్ళగానే జుయ్యి అని చెప్పేసి 40-60లోకి వెళ్ళిపోయాడు కదా, సేమ్ అలాగా మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ 3 ఉందంట, ఫైనల్ వెలాసిటీ 8 ఉందంట. సో మన దగ్గర ఇనీషియల్ ఉంది, ఫైనల్ ఉంది, మాస్ ఉంది. ఈ 3 మనకి ఏ ఫార్ములాలో ఫిట్ అవుతాయి? యా, ఎగ్జాక్ట్లీ. యా గుడ్. సి పైన కనిపిస్తుంది ఎంత? యా గుడ్, 55. ఆన్సర్ ఈస్ 55. ఇంకెవరైనా చేశారా? నీ పేరేంటి? ఆయుష్. యా గుడ్ ఆయుష్, నైస్. Yes sir, 55. యా 55 joules అనేది అయిందంట. బట్ నేను ఒకసారి ఇస్తా ఎక్స్ప్లెనేషన్, చూడండి. లైక్ మనకి ఇప్పుడు ఫైనల్ వర్క్ కావాలి కాబట్టి mv² - u². సో ఇది ½ m అంటే మనకేంటి 2, అంతేనా? m అంటే ఎంత? 2 కదా. సో v² అంటే ఫస్ట్ మనకి ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? 8² మైనస్ u² ఎంత? 3². సో దీన్ని సాల్వ్ చేయండి. 55. సో ఓకే, సింపుల్గా 2 క్యాన్సిల్, 1 మిగులుతుంది. 8² 64 మైనస్ 9 = 55. ఓకేనా? అంటే 8² అంటే 8 8s, 3² అంటే 3 3s, 8 8s 64, 3 3s ఎంత? 9. 64 నుంచి 9 మైనస్ చేస్తే 55. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ని ఎలా యూస్ చేసుకున్నామని చెప్పేసి. Yes sir. సో బేసిక్గా Yes sir. బేసిక్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు యూస్ చేసుకుంటామంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేట్ అయినప్పుడు సమ్ పర్టికులర్ ఇనీషియల్ వెలాసిటీ టు ఫైనల్ వెలాసిటీ అక్కడ ఎంత వర్క్ అనేది జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా ఒక నెట్ ఫోర్స్ ఎంత జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెలాసిటీతో స్టార్ట్ అయింది, ఈ వెలాసిటీతో కంటిన్యూ అవుతుంది, ఇంత వెయిట్ ఉంది, ఒక నెట్ ఫోర్స్ ఎంత జరిగిందంటే మీరు వెంటనే వర్క్ ఎనర్జీ థీరం గుర్తొచ్చేసుకుని ఫార్ములా అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఈ జస్ట్ బేస్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్లో ఒక సింగిల్ ఫార్ములా యూస్ చేస్తున్నాం. బట్ మీ కమింగ్ టు ద రియాలిటీ,
రియాలిటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి. మీకు మెయిన్గా హిట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇనీషియల్ వెలాసిటీ కనిపెట్టాలి, దాని తర్వాత ఫైనల్ వెలాసిటీ కనిపెట్టాలి, అప్పుడు నెట్ ఫోర్స్ తెలుసుకోవాలి. సో ఇలా కాంబినేషన్స్ వస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ప్రాపర్ ఫార్ములాస్ మీద గ్రిప్ మనకు గట్టిగా ఉంటుందో సో అప్పుడు మనం డైరెక్ట్ ఫైనల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే సో ఓకే నెక్స్ట్ సార్ సో సార్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ కి యూనిట్స్ ఏముంటది సార్? జోల్స్. ఇక్కడ జోల్స్ మనం జోల్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం దీన్ని. నెట్ ఫోర్స్ కదా, నెట్ ఫోర్స్కి ఎప్పుడు జోల్స్ ఉంటుంది. ఓకే సార్. సో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ డన్ ఈ ప్రాబ్లమ్ని ఓకే లేదు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్కి వెళ్తా. సో ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పానా, ఏ మోటార్ యూజెస్ 4000 joules ఎనర్జీ టు లిఫ్ట్ ఏ 20 kgs మాస్. లైక్ మీకు ఏమైనా వర్క్ ఇచ్చాను ఇది నేను. సో యాక్చువల్లీ ఇదేంటంటే వర్క్ ఎఫిషియన్సీ మీద. సో ఈ టాపిక్ ఇప్పుడు వద్దు, నేను తర్వాత చెప్తా. ఓకే ఇంకొకటి, ఈ ప్రాబ్లం మీరు చేసేయగలరు. ఈ ప్రాబ్లం కూడా ఒక బేస్ లెవెల్ ప్రాబ్లం అండ్ ఎస్టర్డే టాపిక్ మీద ఉన్న ప్రాబ్లం ఇది. ఒక 1 kg బౌల్ ఉంది, దాన్ని పైకి విసిరారు 10 m/s. ఇది నేను ఇచ్చానట్టున్నాను కదా నేను. నిన్న చేశారు ఈ ప్రాబ్లం మీరు? యా ఇది నిన్న చేశారు. ఓకే డన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. సో ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు 1000 watts. బుక్ మీద రాయండి. జస్ట్ నాకు ఆన్సర్ ఎవరు ఫస్ట్ చెప్తారో నేను చూస్తాను అంతే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది జస్ట్ బేస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారన్నది నేను తెలుసుకుంటా. బుక్ మీద రాసుకోండి. ఇఫ్ నేను ఇక్కడ బోర్డు మీద కూడా రాస్తా. ఇఫ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1000 watts అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 m/s అండ్ find force 5000. 5000 ఎలా వచ్చిందమ్మా నీకు? లైక్ ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ని చూసుకొని చెప్పు. మనకి 2 ఉన్నాయి. ఒక పర్టికులర్ వర్క్ ఎంత టైంలో జరిగిందన్నది, ఒక పర్టికులర్ ఫోర్స్ లైక్ మనం అప్లై చేస్తే ఎంత స్పీడ్లో జరిగిందని. ఓకేనా? సో ఈ రెండాట్లో ఏది ఫిట్ అవుతుందో తెలుసుకొని చెప్పుకున్నాను. ఇట్స్ ఓకే గుడ్ ట్రై. ఎవరైనా చెప్పగలరా? ఫాస్ట్గా చెప్పాలి, ఇది చాలా సింపుల్గా. ఓకే ఓకే సో ఓకే ఎలా సాల్వ్ చేసామంటే మనకి బేస్ ప్రాబ్లం ఏంటి, ఒక పవర్ ఎంత ఫాస్ట్గా జరిగిందని చెప్పేది ఎఫ్వి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మన దగ్గర పవర్ ఉంది, వెలాసిటీ ఉంది. సో ఈ రెండు ఉన్నప్పుడు ఓకే ఈ రెండు మన ప్రాబ్లం లేదు. మనకున్న ప్రాబ్లం ఎఫ్తో ఉంది, మన దగ్గర ఎఫ్ లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే సో ఎఫ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వి అంటే ఎఫ్ని ఇక్కడ ఉంచేసి మనం వీని అటు పంపిపోయి ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో పి బై వి అంటే 1000/5 ఈజ్ ఈక్వల్ టు 200 Newtons. ఓకే దట్స్ ఇట్, అంతే. స్పీడ్ తక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే అందుకే మనం ఎక్కువ సైక్లింగ్ చేసినప్పుడు పెడల్ కూడా హార్డ్గా అనిపిస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే స్పీడ్ తక్కువ ఉంటుందో, ఎందుకు స్పీడ్ తక్కువ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక ప్లెయిన్ రోడ్ మీద సైక్లింగ్ చేయండి అని చెప్పేసి నేను వదిలేసా. ఇది సైకిల్, భయపడకండి. ఓకే సో మీరు వెళ్తున్నారు, ఓకే బాగానే వెళ్ళిపోతున్నారు, మంచిగా డౌన్ ఉంది, బాగానే వెళ్ళిపోతున్నారు. సడన్గా ఒక పాయింట్లో ఇలా అప్ వచ్చింది. మీరు ఇలా అప్ సైక్లింగ్ చేస్తే మీకు కష్టంగా అనిపిస్తుందా, ఈజీగా అనిపిస్తుందా? సో ఇంక్లైన్ ప్లేస్ ఎందుకు ఉంటుందంటే ఆబ్వియస్లీ మీకు ఫోర్స్ ఉంటుంది. ఏంటి, మనకి బ్యాక్కి లాక్కునే గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫోర్స్ వల్ల మీరు పెడలింగ్ హార్డ్గా చేయాలి. ఎప్పుడైతే స్పీడ్ తక్కువ ఉంటుందో మనకు ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు స్పీడ్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆ ఫోర్స్కి మనం దొరకమన్నమాట. మన స్పీడ్ మనం కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్,
ఐ హోప్ ఇది కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నా. మ్యాక్సిమం ట్రై సార్ చేయొచ్చు. ఇంత వన్ క్వశ్చన్ మరొకసారి చెప్తారా? ఏది ఇంత వన్ క్వశ్చన్ ఇదా? అదే పవర్ ఈజ్ కోల్డ్ అని యా యా చెప్పారు యా కదా. ఓకే ఓకే. ఈ క్వశ్చన్ ఏంటంటే ఆ, మనకి ఏంటి పవర్ ఎంత 1000 వాట్స్ ఉందంట. ఓకే, స్పీడ్ వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్ ఉందంట. సో పవర్ వచ్చేసి 1000 వాట్స్ ఉండి స్పీడ్ వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్ ఉంటే మనకు అక్కడ ఫోర్స్ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి దీనికి ఫోర్స్ కావాలి, కానీ మనం ఫోర్స్ ఫామ్లో అప్లై చేయలేం. ఎందుకు ఫోర్స్ ఫామ్లో అప్లై చేయలేమంటే అక్కడ పవర్ కూడా ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. పవర్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఫోర్స్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. జనరల్గా మనకు ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సెలరేషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు మాస్ అండ్ యాక్సెలరేషన్ రెండూ లేదు. సో మనం ఇప్పుడు దేనికి వెళ్ళాలంటే సింపుల్లీ మనకి తెలిసిన ఫార్ములా పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. మన దగ్గర పవర్ ఉంది, వెలాసిటీ ఉంది, మన దగ్గర ఏం లేదు, ఫోర్స్ అనేది లేదు. ఇక్కడ v ఏం చేస్తుంది, మల్టిప్లై అవుతుంది. సో ఎప్పుడైతే వీని అటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేసామో అది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో F ఈజ్ ఈక్వల్ టు P/V. P ఎంత 1000 అండ్ డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 200 న్యూటన్స్. ఓకేనా, అర్థమైందా? సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్యాన్సిలేషన్ కూడా 5 టేబుల్లో 5 1 టైమ్స్, 10 2 టైమ్స్. ఈ జీరోస్ 2 2 పక్కన వేసేయండి అంతే. ఓకే, సార్ యూనిట్స్ ఎలా పెడతారు సార్? అంటే ఏ పెట్టాలని? ఓకే. యూనిట్స్ దగ్గరకా యాక్చువల్లీ మీకు నేను యూనిట్స్ తెలుసు అనుకున్నా. ఓకే, ఒక పని చేద్దాం. రేపు ఇప్పుడు నేను యూనిట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆపాలి. సో మనం యూనిట్స్ అనేది ఫోర్స్కి ఒకటి ఉంటుంది, నెట్ ఫోర్స్కి ఒకటి ఉంటుంది. లైక్ దట్ మనం యూనిట్స్ని డిసైడ్ చేసుకుంటాం. మీకు యూనిట్స్ వచ్చేసి నేను క్లియర్ వేలో చెప్తా. పని ఒక పని చేస్తా, రేపు సెక్షన్ మొత్తం యూనిట్స్ చెప్తా. ఓకేనా? ఓకే లేదంటే ఇప్పుడే యూనిట్స్ కంటిన్యూ చేశాను. ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పి ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. ప్రాబ్లమ్స్ సార్. ప్రాబ్లమ్స్ నచ్చుతున్నాయా మీకు? ఎస్ సార్. ఓకే ఓకే వండర్ఫుల్ సార్. వండర్ఫుల్లా? ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే డన్. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం పవర్ని కనిపెడదాం. ఓకే, సో ఓకే, ఇది మిషన్ పవర్. ఓకే, మీరు సాల్వ్ చేయగలరేమో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒక 2 minutes టైం ఇస్తా, మీరు సాల్వ్ చేయగలిగితే మీరు సాల్వ్ చేయండి, అదర్వైజ్ నేను చెప్తా. ఇన్ కేస్ మీ ఆన్సర్ రాంగ్ అయినా మీరు ఏమనుకోవద్దు. సో ఓకే, ఏ మిషన్ లిఫ్ట్స్ 100 kgs weight in 5 seconds to a height of 10 meters. Gravity is equal to find power. ఓకే డన్. సి ఇక్కడ ఒక చిన్న ఒక పజిల్ లాంటిది ఉంది. ఇందులో మీకు ఒక హింట్ ఇస్తా. ఇది ఒకే ప్రాబ్లం యూస్ చేస్తే, ఒకే ఫార్ములా యూస్ చేస్తే సాల్వ్ అవ్వదు. దీనికి మనం 2 ఫార్ములాస్ యూస్ చేయాలి. ఓకేనా, ట్రై చేయండి. 751 అయింది కదా, 755కి మీరు చెప్పకపోతే నేను చెప్తా. ఏం భయపడద్దు, రాంగ్ అయినా నాకు మెసేజ్ డ్రాప్ చేయండి, లేదంటే లైక్ ఇట్స్ ఓకే, నాకు మైక్ ఆన్ చేసినా చెప్పండి. సార్ యా 2000 వాట్స్. ఎంత? 2000. ఓకే, నువ్వేం ఫార్ములాస్ యూస్ చేసావు చెప్పు. 2 ఫార్ములాస్ అన్నాం కదా.
ఎంఏఎస్. నువ్వు 99.99% కరెక్ట్ వచ్చావు. జస్ట్ ఒక్క చిన్న లాజిక్, ఒక్క చిన్న లాజిక్ నువ్వు చూస్తున్నావు. ఆల్మోస్ట్ నువ్వు చెప్పింది కరెక్టే, బట్ చిన్న కరెక్షన్. 2000 volts. 2000. లేదు 2000 diodes, sir. లేదు లైక్ మీరందరూ సార్ ఆన్సర్ 2. ఎవరైతే చెప్పింది మీ నీ పేరు 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 నేమ్ చెప్పా. స్వాతి సార్. యా రైట్ రైట్. ఎలా చెప్పాటు అని అక్కడ 2000 ఉంది కదా సార్, దాన్ని 2 గా రాసుకోవచ్చు కదా వాడు. 2000ని 2గా రాసుకుంటావా? ఎలా రాసుకుంటావు చెప్పు, నేను తెలుసుకుంటా. ఓకే, సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే సార్ 2000 వాట్స్ సార్. 2000 వాట్స్. బట్ నేను మీకు లైక్ నిన్న క్లాస్లో ఒకటి చెప్పా, అది లైక్ మీరు మర్చిపోయినట్టున్నారు. చిన్న రీక్యాప్ ఇద్దాం దానికి. ఏంటంటే మనకి కిలోమీటర్స్ పర్ అవర్ వస్తే దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలని చెప్పా. మనకి వాట్స్లో వస్తే దాన్ని కిలో వాట్స్లోకి మార్చుకోవాలని చెప్పా. ఎందుకంటే మమ్మీ షాప్ దగ్గరికి వెళ్ళి అరే ఇలాగా ఒక కేజీ సమ్ ఏదోటి ఏంటి సమ్ ఏదైనా ఒకటి చెప్పండి, నాకు గుర్తుకు రావట్లేదు. ఒక కేజీ సర్ఫ్ ఎక్సెల్ తీసుకురమ్మంటారు. ఒక కేజీ రైసా? సరే ఒక కేజీ రైస్ తీసుకురమ్మంటారు, కానీ ఒక 100 grams, ఒక 1000 grams రైస్ తీసుకురమ్మని చెప్పరు కదా. లైక్ దట్ 2000 వాట్స్ అనేది మనం అలా చెప్తామన్నమాట. సో మీకు ఆబ్జెక్టివ్లో ఎప్పుడు కూడా 2 కిలోవాట్స్ ఉంటుంది, 2000. సో ఇదేంటి నాకు 2000 వచ్చింది, ఇక్కడ ఆప్షన్ 2 ఉంది అని చెప్పేసి మీరు అనుకోకూడదు. సో ఎప్పుడు మీకు వాట్స్లోకి వచ్చినా దాన్ని కిలో వాట్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? అందరికి అర్థమైందా? సో ఓకే డన్. దీన్ని నేను సాల్వ్ చేసి ఒకసారి చెప్తా. ఒకసారి నా మెథడ్ కూడా చూడండి. ఏంటంటే సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలిసింది, ఇక్కడ 2 things అబ్జర్వ్ చేయండి. ఏ మిషన్ లిఫ్ట్స్ ఏ 100 kgs. స్క్రీన్ షేర్ అవ్వలేదా? స్క్రీన్ షేర్ అయింది కదా? యా ఓకే ఓకే. అవునా? లైక్ మీ అందరికీ కనిపిస్తుందా స్క్రీన్ ప్రాపర్గా? ఓకే ఓకే డన్ డన్ డన్. సో ఓకే సి ఇక్కడ థింగ్ ఏంటంటే ఏ మిషన్ లిఫ్ట్స్ ఏ 100 kgs వెయిట్ ఇన్ 5 seconds టు లిఫ్ట్ ఏ 10 అంటే ఒక మిషన్ అనేది ఒక 100 kgs వెయిట్ని లిఫ్ట్ చేసిందంట ఇక్కడికి గ్రౌండ్కి 10 meters హైట్. ఎంతసేపు? 5 seconds. సి ఇక్కడ పవర్ని కనిపెట్టమంటున్నాడు. మనకి ఇక్కడ పవర్ని కనిపెట్టమంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఈ పవర్ అంటే ఒక వర్క్ ఇంతసేపట్లో జరిగిందని వీడియో చెప్తున్నాడు. అంటే మనం వర్క్ ఎంత జరిగిందో కనిపెట్టాలి. ఇక్కడ వర్క్ ఎంత జరిగిందో మనకి ఇవ్వలేదు, ఇచ్చాడా మనకి వర్క్ ఎంత జరిగిందో? మనకి వర్క్ ఎంత జరిగిందో. ఇక్కడ జరిగిన వర్క్ ఏంటి? పొటాన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ జరిగింది. ఎందుకంటే హైట్ అంటున్నాడు, హైట్లో వెయిట్ పెట్టాను అంటున్నాడు, ఇంతసేపు టైం అని ఇంత హైట్లో ఉంది, ఇంత వెయిట్ ఉంది అని కూడా చెప్పాడు. మనకు ఆ రెండు ఉంటే పొటెన్షియల్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ జరిగిన వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో ఎప్పుడైతే జరిగిందో సింపుల్లీ మనకి ఇక్కడ ఎంజీహెచ్. సో ఈ ఆన్సర్ వచ్చేసి మనం ఎంజీహెచ్ యూజ్ చేయాలి. ఎంజీహెచ్ ఇక్కడ జరిగిన వర్క్. సో మాస్ ఎంత ఉంది ఇక్కడ? 1000. ఎంత ఉంది? 100. గ్రావిటీ వచ్చేసి 10. మనకి హైట్ వచ్చేసి ఎంత ఉంది? 10. సో మల్టిప్లై చేసి చెప్పండి ఎంత ఎంత? 5000 సార్. 5000. 10,000 సార్. యా. సో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 into 1 into 1 1 అవుతుంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 zeros ఉన్నాయి. 4 zeros వేసేయండి ఇక్కడ, అంతే 10,000. సో ఇప్పుడు మనకి పవర్ కావాలి కదా. పవర్ అంటే వర్క్ బై టైంలో చెప్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన వర్క్ ఎంత జరిగింది? 10,000. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? మ్యూట్ చేసుకోండి. సో 10,000 డివైడెడ్ బై 5. 10,000 డివైడెడ్ బై 5 సేమ్. 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 2 times. సో 2000 వాట్స్. 2000 వాట్స్ని డివైడెడ్ బై 1000 చేయండి. ఎందుకంటే వాట్స్ని కిలో వాట్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. సో 1000 చేస్తే 2000 డివైడెడ్ బై 1000, జీరోస్ క్యాన్సిల్. ఎంత మిగిలింది? 2 kilowatts. అర్థమైందా?
అందరికి సార్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఎవరికైనా చెప్తా. సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, సో డన్. సో ఇక్కడ ఏంటంటే లైక్ మీ నేమ్ చెప్పవా? లేదా వేద. ఓకే డన్. వేద, ఇక్కడ ఏమైందంటే ఒక మిషన్ అనేది 100 kgs వెయిట్ని 5 seconds పాటు గాల్లో లిఫ్ట్ చేసింది. సో లైక్ గాల్లో లిఫ్ట్ చేస్తే మనకి ఏమైందంట, ఇప్పుడు ఇక్కడ ఎంత పవర్ అనేది జనరేట్ చేసావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ మిషన్ ఎంత పవర్ అనేది జనరేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హల్క్ ఉన్నాడు, ఐ హోప్ హల్క్ తెలిసి ఉన్నాడు అనుకుంటున్నా. హల్క్ ఒక 100 kgsని లిఫ్ట్ చేసి ఒక 5 seconds గాల్లో ఉంచాడనమాట. ఎంత? నేలకి 10 meters హైట్. ఇప్పుడు హల్క్కి ఎంత పవర్ ఉంటే అంత వెయిట్ పైకి లిఫ్ట్ చేస్తాడు అని చెప్పేసి మన క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్క్ ఏం చేశాడు, గాల్లో లిఫ్ట్ చేసి పట్టుకుని ఉన్నాడు. సో పట్టుకుని ఉన్నాడంటే అక్కడ పొటాన్షియల్, ఎప్పుడైతే ఒక ఎనర్జీ హైట్లో జరిగిందో అక్కడ ఏమున్నట్టు, పొటాన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు కదా. సో మనం ఫస్ట్ పొటాన్షియల్ ఎనర్జీ తెలుసుకోవాలన్నమాట. పొటాన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ఇక్కడ, mgh. సో mghలో ఇక్కడ వర్క్ జరిగింది పొటాన్షియల్ ఎనర్జీ. మనం పొటాన్షియల్ ఎనర్జీని తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమైందంటే 100 kgs మాస్. సో గ్రావిటీ ఎప్పుడు కాన్స్టెంట్ 10 ఇంటూ హైట్ వచ్చేసి 10 మల్టిప్లై చేసుకుంటే 10,000 వస్తుంది. సో నీకు వర్క్ ఎంత జరిగిందో తెలిసిపోయింది. ఎంతసేపట్లో జరిగింది అన్నది వాడు ఇచ్చాడు 5 seconds అని. సో నీకు వర్క్ బై టైం అంటే ఏంటి, నథింగ్ బట్ పవర్. అంతేనా? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే వర్క్ని, ఇప్పుడు పవర్ని ఎలా చెప్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి పేరుకి మీనింగ్ ఉంటుంది కదా. సో లైక్ నేమ్స్ అనేవి ర్యాండమ్గా పెట్టారు, ఒక మీనింగ్ ఉంచుకునే కదా పెడతారు. సేమ్ పవర్ అనేది నేమ్ పెట్టింది కూడా ఒక పర్టిక్యులర్ వర్క్ ఎంత టైంలో జరిగిందని తెలుసుకోవడానికి. నీకు అక్కడ వర్క్ ఎంత జరిగిందో నీకు తెలుసు. ఎంత జరిగింది, 10,000 జరిగింది. ఎంతసేపట్లో జరిగింది, 5 secondsలో జరిగింది. సో క్యాన్సిలేషన్ చేసుకో, 10,000 డివైడెడ్ బై 5 చేస్తే 2,000 వస్తుంది. 5 టేబుల్లో 5 ones, 10 టేబుల్లో 2, పక్కన 3 zeros ఉన్నాయి, 8 చేసుకుంటే 2,000. ఎప్పుడైతే 2,000 వాట్స్ వచ్చింది, మనం పవర్ని వాట్స్లో చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పొచ్చు కదా, తెలుగు లైక్ అలాగా పవర్ని డిస్క్రైబ్ చేయడానికి వాట్స్ ఉందన్నమాట, దాని యూనిట్స్. సో 2,000 వాట్స్. మనం వాట్స్ని లైక్ గ్రామ్స్ లెక్క అనమాట. సో కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే KW కిలోవాట్స్ యూస్ చేయాలి. ఎలాగా, బై డివైడెడ్ బై 1000 చేయాలి. 1000 చేశాను కదా, అక్కడ 2,000 డివైడెడ్ బై 1000, జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే 2 మిగిలింది, 2 kilowatts. సో ఆన్సర్ అనేది 2 kilowatts. అర్థమైందా? క్లియరా లేదంటే మొహమాటానికి చెప్తున్నావా? సార్ 2000 వాట్స్ అని పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అలా ప్రాబ్లం అంటే ఏం లేదు. ఆబ్జెక్టివ్స్లో మీకు ఎలా ఇస్తాడంటే 2 kilowatts, 5 kilowatts, 3 kilowatts అని చెప్పి ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఇక్కడ నాకు 2000లో వచ్చింది, ఇక్కడ 2, 3, 5 ఆప్షన్స్ వచ్చాయేంటి, మేబీ నేను చేస్తున్న ప్రాసెస్ ఏమైనా రాంగ్ ఏమో అని చెప్పేసి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హరీలో ఉంటారు, అప్పుడు మీకు ఒక రిధంలో ఉంటారనమాట. మీరు కంగారుగా ఉంటారు. మీరు ఒక చిన్న తప్పు చేస్తే చాలు, ఒక బిట్ పోవడానికి మీరే ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట. సో ఆప్షన్స్ అన్నీ సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి. నాకు ఏంటి ఇక్కడ 2000s వస్తున్నాయి, పెద్ద వాల్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీకు గుర్తు రాలేదనుకో వాట్స్ని కిలోవాట్స్లో మార్చుకోవడము, అంతే, మీరు ఇంకా బ్లాస్ట్ అయిపోయినట్టే. మీరు 2 చేతులు చేపులో పెట్టుకుని నడుచుకుంటే బయటకు వచ్చేయడం అన్నట్టు అవుతుంది సెనారియో. దట్స్ వై నేను వాట్స్ని కిలోవాట్స్లో చేంజ్ చేసుకోవాలని చెప్తున్నా. క్లారిటీయా? ఎగ్జామ్లో మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మర్చిపోయినా పర్వాలేదు, నేను 100 సార్లు చెప్తా. కానీ మీరు ఎగ్జామ్లో మర్చిపోయారు అనుకోండి, నేను మళ్ళీ చెప్పినా యూస్ ఉండదు. ఓకే? సో ఓకే డన్. నేను ఇంకో క్వశ్చన్ చెప్దాం అనుకున్నా, అది కూడా చెప్తా. ఎన్ని క్వశ్చన్స్ చెప్పా ఇప్పటికి మొత్తం? 3. ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే డన్. ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, ఆన్సర్స్ నోట్ చేసుకోవద్దు. చెప్పాను కదా మీకు, క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకుని లైక్ ఆన్సర్స్ మీరు సాల్వ్ చేసి నాకు సెండ్ చేయండి. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఇప్పుడు లైక్ లైవ్లో. సో ఏంటంటే మీ అందరికీ ట్రిగ్నోమెట్రీ తెలుసా? లైక్ నార్మల్గా సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, లైక్ బైపీసీ వాళ్ళు ఉన్నాం మేము, మాకు తెలియదు, కంగారు పడద్దు.
నేను చెప్తాను మీకు క్లాస్ తర్వాత. సో ఫస్ట్ లైక్ నేను చెప్తాను ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కూడా. అవి ఫస్ట్ మీకు మ్యాథ్స్లోనే కవర్ అవుతాయి. ఇక్కడ మనకి కొన్ని బేసిక్ వాల్యూస్ ఇంపార్టెంట్. యాజ్ పర్ నో మనకి ఏం ఇంపార్టెంటో అవే చెప్తా ఈ ప్రాబ్లం రిలేటెడ్. ఫర్దర్ క్లాసెస్లో రేపు మనం యూనిట్స్ కోసం చెప్పుకోబోతున్నాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తా. ఆ డిస్క్రిప్షన్లో పాటు ట్రిగ్నోమెట్రిక్ సమ్ బేసిక్ వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ కూడా మీకు చెప్తా. ఓకే, నేను ఒక క్వశ్చన్ రాస్తా. ఇప్పుడు వరకు నేను చెప్పిన 3 క్వశ్చన్స్ అందరికీ క్లియర్ కదా? ఏ డౌట్ లేదు కదా మీకు? ఎస్ సార్. Yes, sir. లైక్ అందరూ ఎవరైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి అందులో. ఎనీ డౌట్స్? ఐ హోప్. ఓకే, డన్, గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons acts at an angle of 60 degrees to the direction of motion of a body. If the body moves 4 meters, find the work done. సో ఓకే, ఈ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థం కావాలంటే నేను ఫస్ట్ డే ఒక బాహుబలి థీరం లాంటిది చెప్పా మీకు. ఇంత యాంగిల్ ఉంటే 0 ఉంటే అక్కడ లైక్ పాజిటివ్ జరిగిన ఏ వర్క్ జరిగినట్టు, అంటే మీరు ఒక గోడ దగ్గర వెళ్ళి గోడను పుష్ చేసినట్టు. మీరు ఒక చెప్పిన డైరెక్షన్లో నెగిటివ్ లేకుండా పాజిటివ్ అంటే ఒక వాల్యూ చెప్పా, నెగిటివ్ అంటే ఒక వాల్యూ చెప్పా. మీకు ఆ ఫస్ట్ క్లాస్ అనేది మీకు అర్థం ఉంటే మీరు ఈ ప్రాబ్లమ్ని చాలా క్విక్గా సాల్వ్ చేయొచ్చు. సో ఓకే, చూస్తా. సో 8:05 అయింది కదా, 8:10 వరకు ఇస్తా. జస్ట్ క్వశ్చన్ అట్లీస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికైనా ట్రై చేయండి ఇన్ కేస్. అండ్ లైక్ క్లాస్ నుంచి బయటకు వచ్చి ఏం చేయొద్దు, లైవ్గా ట్రై చేయండి, ఓకేనా? ఇన్ కేస్ నాకు సమయంలో వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఓకే, థింగ్ ఏంటంటే ఫస్ట్ అనలైజ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? డన్. ట్రై చేస్తారా నేనే చెప్పానా? లైక్ అందరూ అబ్బాయి ఒకటే ట్రై చేస్తారు, ఇంకెవరు ట్రై చేయరా? ఓకే, డన్. ట్రై చేయండి అయితే. 4 minutes టైం ఇస్తున్నా, ట్రై చేయండి. ఇన్ కేస్ రాంగ్ వచ్చినా భయపడద్దు, రాంగ్ ఆన్సర్ అయినా ధైర్యంగా చెప్పండి. సరే, ఓకే, గుడ్. మీ అందరూ మంచిగా ఇస్తారు అనుకుంటున్నా. ఓకే, నైస్. ఓకే, నేను చెప్తా ఈసారి, చూడండి. అది లైక్ అంటే అందరికీ ప్రాపర్గా రీచ్ అవుతుందా? ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్తున్నారు, లైక్ నాకు తెలుసు బైపీసీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళకి నేను ఇవి క్యాలిక్యులేషన్స్ చెప్తా, మీరు కంగారు పడద్దు. ఓకే, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons యాక్ట్స్ ఆన్ ఏ యాంగిల్ ఆఫ్ 60 degrees, అంటే 60 degrees ఒక సర్ఫేస్ మీద 20 newtons ఫోర్స్ అనేది, అంటే ఫోర్స్ ఇస్తున్నాం అనమాట. మనం 20 newtonsతో పుష్ చేస్తున్నాం, మన హ్యాండ్తో మనం పుష్ చేస్తే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కదా, మనం ఎలా పుష్ చేస్తున్నామని చెప్పేది ఫోర్స్ అనమాట. 20 newtons అనేది అప్లై చేస్తే ఒక డైరెక్షన్లో ఒక బాడీ మూవ్ అవ్వాలని చెప్పేసి ర్యాండమ్గా ఒక పేరు చెప్పండి. మిమ్మల్ని మీ నామకరణం ఆయుష్. ఓకే, డన్. ఆయుష్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉంది,
ఆ సోఫాని ఒక 4 మీటర్స్ ముందుకు జరపాలి. సో ఆ సోఫాని జరపాలంటే ఆయుష్కి అక్కడ కావాల్సిన ఫోర్స్ 20 న్యూటన్స్. వాళ్ళ ఇంట్లో సర్ఫేస్కి ఒక 60 డిగ్రీస్కి అది జరపాలన్నమాట. ఓకేనా? సో ఆయుష్ 60 డిగ్రీస్ ఒక ఆబ్జెక్ట్ని 20 న్యూటన్స్ ఫోర్స్తో 4 మీటర్స్ జరిపాడనమాట. సింపుల్గా ఇలా ఒక సోఫా ఉంది. ఈ సోఫా అనుకోండి, ఈ బాక్స్ని సోఫా గీయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఓకే, ఇక్కడ ఆయుష్ ఏం చేశాడంటే దీన్ని పుష్ చేశాడు. దీన్ని పుష్ చేయడానికి ఆయుష్కి కావాల్సిన ఎనర్జీ ఎంతంట 20 న్యూటన్స్ కావాలి. సో ఓకే, 20 న్యూటన్స్తో ఎన్ని డిగ్రీస్ పుష్ చేశాడు? 60 డిగ్రీస్ పుష్ చేసాడు, యాంగిల్ సైడ్ పుష్ చేశాడంట. ఎంత దూరం పుష్ చేశాడు? ఇక్కడి నుంచి 4 మీటర్స్ పుష్ చేశాడంట. లైక్ బాహుబలిలో ప్రభాస్ డోర్లు బదులు కొట్టుకుని రథం బయటకు పుష్ చేసుకుని వస్తాడు కదా, లైక్ అలా ఆయుష్ పుష్ చేసుకుని బయటకు వచ్చాడు. సో ఈ ఓవరాల్ టైంలో ఆయుష్కి ఎంత వర్క్ డన్ జరిగిందంటే ఆయుష్ చేసిన వర్క్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది అనమాట క్వశ్చన్. అర్థమైందా క్వశ్చన్ అందరికీ? అర్థమైందా? అన్నీ ఎస్లేనా? ఒక్కటి కూడా నో లేదా? నో ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. యా ఓకే. నీ పేరేంటి? వెంకటేష్. సో ఓకే వెంకటేష్, మీ ఇంట్లో సోఫా ఉంది. ఆ సోఫాని నువ్వు మీ మమ్మీ ఓ పండగ వస్తుందని ఓ బూజు దులుపుతున్నారు. ఇప్పుడు ఆ సోఫాను ముందుకు జరపాలి. లైక్ జరపాలంటే నువ్వు అబ్రిక దబ్రా ముందుకు వచ్చాయంటే అది రాదు కదా. నువ్వు హ్యాండ్తో అది పట్టుకుని ముందుకు గుంజాలంటే అది ముందుకు లాగాలి. అప్పుడే నీకు ఆ సోఫా అనేది ముందుకు వస్తుంది. అంటే నువ్వు కొంచెం ఫోర్స్ అనేది అప్లై చేస్తేనే నీకు కావాల్సిన డైరెక్షన్లో అది వెళ్తుంది. అంతే కదా. నువ్వు ఒక డైరెక్షన్ అనుకుని ఆ డైరెక్షన్ మీద పుష్ చేస్తే అలా వెళ్తుంది. లేదంటే లైక్ అది కదలదు కదా, లేదంటే రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. సో ఇది కదా జరుగుతుంది. సో ఇప్పుడు నువ్వేం చేసావంటే దాన్ని 60 డిగ్రీస్ యాంగిల్ వైపు 20 న్యూటన్స్ ఫోర్స్తో 4 మీటర్స్ ముందుకు లాగావన్నమాట. అంటే ముందుకు తీసుకొచ్చావు. అప్పుడే కదా మీ మమ్మీ బ్యాక్ సైడ్ ఉన్న దుమ్ము దులుపుగలరు. సో ఇదనమాట నువ్వు చేసింది. ఈ ఓవరాల్ పని నువ్వు చేసినప్పుడు అక్కడ జరిగిన వర్క్ ఎంత అని అడుగుతున్నాను నేను. సింపుల్ ఉంది. నువ్వు మంచి ఇంట్రెస్టింగ్గా సినిమా పెట్టుకొని చూస్తున్నావు. మమ్మీ వచ్చేసి షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, షుగర్ తీసుకురా అన్నారు. నువ్వు ఏం చేస్తావు? చిరాకు పడుతూ వెళ్ళి తీసుకుని వస్తావు. తీసుకుని రావడానికి నీ బాడీకి చెమటలు పడితే సమ్ వర్క్ అనేది జరుగుతుంది కదా నీ బాడీ మెకానిజంలో. అక్కడ ఒక వర్క్ డన్ ఎలా అయితే జరుగుతుందో నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక పర్టికులర్ ఇక్కడ నీకు 20 న్యూటన్స్ అని వాడి ఇచ్చేసావు. 20 న్యూటన్స్ ఫోర్స్ 60 డిగ్రీస్లో నువ్వు అప్లై చేసావు. ఎంత దూరం అప్లై చేసావంట? 4 మీటర్స్ అప్లై చేసావు. ఈ టోటల్ 4 మీటర్స్లో లైక్ నువ్వెంత వర్క్ అనేది పెట్టావు అన్నదే క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఇది క్వశ్చన్. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? క్వశ్చన్ అందరికీ క్లియర్ అనుకుంటున్నా. ఓకే డన్. సో ఇప్పుడు ఏంటంటే మనకి వర్క్ ఫార్ములా ఏంటి? ఎఫ్డి కాస్ థీటా. యా అలాగైనా పెట్టుకోవచ్చు. బట్ లైక్ నేను చెప్పాను కదా మీకు ఫౌండేషన్స్ని స్టార్ట్ చేద్దామని. సో అందుకే అందరికీ క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఇది పెట్టా. ఓకేనా? సో ఓకే, ఇక్కడ మనకి థీటా వాల్యూ ఇదంటే థీటా అంటే మనకి ఇక్కడ సమ్ డిగ్రీస్ ఇచ్చారు కదా, డిగ్రీస్ వేసుకునే వాల్యూ అనమాట. సో ఫోర్స్ ఎంత ఇచ్చారు మనకి? 20. డి ఎంత వచ్చింది మనకి? 4. కాస్ 60 అంటే దీని పర్టికులర్ వాల్యూ 1/2. ఎంత? 1/2. కాస్ 60 1/2. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫస్ట్ ఇలా వస్తే ఎంత? 80. అంతే కదా? 80/2 ఓకే, 40 జోల్స్ అనేది జరిగింది. మనం వర్క్ని జోల్స్లో చెప్తాం. అంటే ఇప్పుడు ఆయుష్ చేసిన టోటల్ వర్క్ ఎంత? 40 జోల్స్ అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూర్ వెళ్దాం అనుకున్నారు. ఆ టూర్ వెళ్తున్నారు, ఒక సూట్ కేస్ క్యారీ చేస్తున్నారు. ఆ సూట్ కేస్ని మంచం మీద ఒక 60 డిగ్రీస్ యాంగిల్స్లో మీ సైడ్కి పుల్ చేసుకుంటున్నారు. అది లైక్ వచ్చే ఇలా రారా కన్నయ్య అంటే అది రాదు కదా. దానికి చెయ్యి పట్టుకొని ముందుకు లాగాలి. అంటే అక్కడ మీరు అప్లై చేసిన ఫోర్స్ ఎంత? 20
లైక్ 20 న్యూటన్స్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అది 4 మీటర్స్ అనేది ముందుకు వచ్చిందంట. ఫుల్ ఫోర్స్ యూజ్ కాదు, ఓన్లీ హాఫ్ అంటే cos 60. సో ఆ డైరెక్షన్లో వేసేసి మీ ఫిజిక్స్ చెప్తుంది నువ్వు ఫుల్ ఫోర్స్ పెట్టి హాఫ్ పని చేసావు అంటే నువ్వు ఫుల్ యాంగిల్ 120 చేయలేదు, నువ్వు జస్ట్ 60 degrees అంటే అడ్డంగా నీ సైడ్కి లాగావు అంతే. దానికి ఫుల్ ఫోర్స్ ఫుల్ పవర్ పెట్టి హాఫ్ సైడ్ లాగావన్నమాట. సో ఇలాంటి సినారియోస్లో మనకి ఎప్పుడైతే ఒక యాంగిల్ ఇచ్చి ఇంత ఫోర్స్ అక్కడ అప్లై చేసాం, ఇంత డిస్టెన్స్ వచ్చింది, అక్కడ జరిగిన టోటల్ వర్క్ ఎంత అంటే ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా యూస్ చేసుకొని దానికి చెప్తామంట. ఓకేనా, అర్థమైందా మీ అందరికీ? Yes, sir. Yes, sir. ఓకే, సో అనేదర్ స్మాల్ ప్రాబ్లం, ఇంకొక చిన్న ప్రాబ్లం ఇస్తా. చూడండి. సో అందరికీ అర్థమైందా లేదంటే ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. క్వశ్చన్స్ నోట్ చేసుకుంటున్నారు కదా మోరోవర్ అందరూ? Yes, sir. క్వశ్చన్స్ అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా? ఎస్ సార్. అవును సార్. డన్ డన్ డన్. ఓకే డన్. సో ఓకే డన్. ఓకే, ఇప్పుడు థింగ్ ఏంటంటే యా డన్. సో ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఏ ఫోర్స్ of 10 newtons moves a body 2 meters in 10 seconds. Find Yes, sir. ఏంటి ఎస్ సార్? లైక్ ఆన్సర్ వచ్చేసింది అప్పుడే నీకు? సో ఓకే, ఎవరైనా ఆన్సర్ వస్తే నాకు చెప్పండి. Sir, answer 2 volts. ఓకే, ఎలా వచ్చింది 2? 2 జూల్స్ సార్. 2 joules. పవర్ని జోల్స్లో క్యాలిక్యులేట్ చేస్తామా? 2 volts. No. యా. సో లైక్ పర్వాలేదు, నేను చెప్తా రేపు యూనిట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇనీషియల్స్ ఎలా ఉంటాయో పవర్కి, వర్క్కి, ఫోర్స్కి, అలా ఇనీషియల్సే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటాం సైంటిఫిక్ లాంగ్వేజ్లో. లైక్ ఇట్స్ ఓకే నౌ, నేను చెప్తా రేపు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఓకే, యాజ్ పర్ నౌ ఇక్కడ వరకు మీరు చూడండి. లైక్ ఎలా వచ్చింది చెప్పు? 2 volts. సార్ Work formula, sir. W/T. అంటే యా గుడ్. పవర్ ఇస్ వర్క్ బై టైం విచ్ ఇస్ 2. యా గుడ్. సో ఓకే, దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అన్నది నేను చెప్తా చూడండి. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ పర్ సెకండ్ ఒకటి. యా గుడ్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై సెకండ్. ఇంకొకటి వర్క్ బై ఇంకొకటి W/T. యా. సో ఓకే, సింపుల్గా చెప్తున్నా చూడండి, ఏం లేదు, ఇదంత కాంప్లెక్స్ కూడా కాదు. సో ఇక్కడ మీకు పవర్ కావాలి. పవర్ని మనం 2 టైప్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని ఫస్ట్ నేను చెప్తున్నా. ఒకటి ఒక పర్టికులర్ వర్క్ ఎంత టైంలో జరిగిందని చెప్పుకోవచ్చు, అండ్ లేదా మనకి ఒక పర్టికులర్ వర్క్ ఎంత స్పీడ్గా జరిగిందని, ఒక పర్టికులర్ వర్క్ ఎంత స్పీడ్గా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వర్క్ ఎంత టైంలో జరిగిందన్నది కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఇచ్చాడు అండ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఒక ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ని అంటే ఒక బాడీని 2 meters, లైక్ మనం 10 newtons ఫోర్స్ అప్లై చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లో చేత్తో పట్టుకోండి, అంటే ఇప్పుడు కాదు తర్వాత చూడండి, ఒక పిల్లోని మంచం మీద నుంచి ఇలా ఒక సైడ్కి విసిరండి. విసిరితే అది ఏమవుతుంది, మీరు స్లోగా విసిరితే కొంచెం ముందుకెళ్తుంది, ఇంకొంచెం గట్టిగా ఫోర్స్ యూస్ చేస్తే లైక్ ఇంకా ముందుకెళ్తుంది, లేదు బలవంతం గట్టిగా విసిరితే మంచం మీద నుంచి గోడ తగులుతుంది అనమాట. అంటే మీరు అప్లై చేసే ఫోర్స్ బట్టి ఆ పిల్లో ఒక మూమెంట్ ఉంటుంది. అంతేకాని లైక్ మీరు బాలయ్య బాబులా తొడకొట్టి ఇలా ఫింగర్ చూపిస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయినట్టు పిల్లో వెనక్కి వెళ్ళిపోదు కదా. సో ఆ కైండ్ ఆఫ్లో 10 newtons ఫోర్స్ అనేది ఎప్పుడైతే ఒక బాడీని
ఎంత దూరం మూవ్ చేసిందంట? 2 మీటర్స్ మూవ్ చేసింది. ఎంతసేపట్లో మూవ్ చేసిందంట? 10 సెకండ్స్ మూవ్ చేసింది. అర్థమైందా? సో మీరు ఒక ఫోర్స్ అప్లై చేశారు. ఆ ఫోర్స్ ఏంటంటే 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశారు ఒక బాడీ మూవ్ అవ్వడానికి. అది ఎంత దూరం మూవ్ అయిందంట? 2 మీటర్స్ మూవ్ అయింది. ఎంతసేపు మూవ్ అయిందంట? 10 సెకండ్స్ మూవ్ అయింది. అర్థమైందా క్వశ్చన్? అందరికీ ఎవరికైనా డౌట్ ఉందా క్వశ్చన్లో? ఓకే, డన్. సో పవర్ ఫార్ములా వర్క్ బై టైం యూస్ చేసుకుంటాం. ఇక్కడ మనకి వర్క్ ఎంత జరిగిందో అలా చెప్తాము. ఇక్కడ మనకి ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి? ఫస్ట్ మనకి ఫోర్స్ ఉంది. ఫోర్స్ అప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అన్నది కూడా ఉంది. ఓకే, అండ్ ఎంత టైం అన్నది కూడా ఉంది. సో సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు, 20 × 2/10 చేశారు. ఓకే, సో 20 × 2/10 అంటే 10 క్యాన్సిల్. ఎంత జరిగింది? 2 వాట్స్. ఓకేనా? అందరికీ అర్థమైందా ఈ క్వశ్చన్? ఈ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చా. అర్థమైంది ఈ క్వశ్చన్? సో 2 వాట్స్ అంటే చాలా తక్కువ పవర్ అనమాట. అంటే లైక్ లిటరల్లీ చాలా తక్కువ. ఇప్పుడు నేను అనుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జుజుబిగా ఉన్నాయి, ఫిజిక్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కదా అని చెప్పి అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేయడానికి. ఫిజిక్స్ అంటే కష్టం కాదు, ఫిజిక్స్ అంటే ఈజీ. చిన్నగా మనం స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా కాంకర్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు ఒక్కసారిగా ఫైట్లోకి దింపేసి ఫైట్ చేసాయంటే అవ్వదు కదా. వాడికి ట్రైనింగ్, ఇప్పుడు ఆర్మీ ఉంది, నాకు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఓకే డైరెక్ట్గా పాకిస్తాన్ బోర్డర్లో లేదంటే చైనా బోర్డర్లో వేసి ఫైట్ చేశారంటే గన్ ఇచ్చేసి ఏమైపోతా, నన్ను కాల్చేస్తారు, నేను జెండా ఎత్తేస్తా. అదే నాకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి నేను ఒక ప్రాపర్ సోల్జర్లో ట్రై చేసి నన్ను బౌండరీలో వదిలిపెడితే నేను ఒక ప్రాపర్ సోల్జర్లా బిహేవ్ చేస్తా. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే మీరు లైక్ ఒక వర్క్ ఫార్ములా, ఇప్పుడు ఈ పవర్ ఉంది, ఈ పవర్ని లైక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ బేసిక్స్ ఫార్ములాస్ అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. మీరు ఒక కాంప్లికేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ ప్రాబ్లంలో ఫార్ములా వాల్యూస్ కనిపెట్టుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఆ ఫార్ములాలో మేబీ పవర్ యూజ్ చేస్తాం, వెలాసిటీ, యాక్సలరేషన్, లేదంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ ఫార్ములాస్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఐ హోప్ లైక్ మీలో చాలామందికి అవెంజర్స్ తెలిసి ఉంటుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చే ముందు అవెంజర్స్ 1, 2 అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకొచ్చాడు, సేమ్ అలాగా మనం ఎండ్ గేమ్కి వెళ్ళే ముందు, అంటే ఎంసెట్, మీ ఎండ్ గేమ్ అనే ఎంసెట్కి వెళ్ళే ముందు మనం ఈ బేస్ థింగ్స్ అన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనివల్ల మీకు ఏ ఫార్ములా ఎలా యూస్ చేయాలి, ఏ ఫార్ములా ఏ సిచ్యువేషన్లో అప్లై చేయాలన్నది మీకు బాగా క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైతే క్లారిటీగా ఉంటారో అప్పుడు మీరు ప్రాబ్లమ్స్కి భయపడరు, ధైర్యంగా ఫేస్ చేస్తారు. నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేస్తుంటే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ చేయాలనిపిస్తుందా లేదంటే ఆపేయాలనిపిస్తుందా? డన్. ఎవరికైనా లైక్ క్వశ్చన్స్ అందరూ ఎక్కించుకుంటున్నారు, క్వశ్చన్స్ అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా అందరూ? లైక్ ఓకే, నాకు ఏం చేస్తారంటే మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి మీరు నోట్ చేసుకున్న ఈ 5 క్వశ్చన్స్ నాకు ఒక ఫోటో పెట్టండి. లైక్ దెన్ ఇది ఓన్లీ క్వశ్చన్స్ కాబట్టి మీరు గ్రూప్లో అయినా పెట్టచ్చు, లేదంటే పిన్ అయినా చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ నాకు అందరూ 5 క్వశ్చన్స్ అని కనిపించాలి. క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలని నేను చెప్తా. మీరు ఒక సొల్యూషన్స్ ప్రొవైడ్, ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? ఓకే, గుడ్. సో మీరు ఇలా నోట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్స్ అనేది ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ అవ్వద్దు. లైక్ అన్లెస్ ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, అదర్వైజ్ నేను కాల్ చేసేంత వరకు అన్మ్యూట్ అవ్వద్దు. థింగ్ ఏంటంటే, సో ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడైతే నోట్ చేసుకుంటారో మీరు ఏం చేస్తారంటే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే నాకు ఈ 5 క్వశ్చన్స్ నోట్ చేసుకొని ఫోటో పెట్టి సాల్వ్ చేసి ఉంటారో వాళ్ళకి ఇంకొక అడిషనల్గా 5 క్వశ్చన్స్ ఇస్తా. రేపు మొత్తం మనం డీల్ చేసుకోబోయేది ఏంటంటే మనం థియరీ క్లాస్ చెప్పుకుంటాం. ఈ థియరీ క్లాస్లో వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ అంటే యూనిట్స్, ఈ వాల్యూస్ మెజర్ చేసుకోవడం అండ్ మీకు ఉన్న బేసిక్ డౌట్స్ క్లారిఫికేషన్ అంతా తీసుకొస్తా. ఎందుకంటే మనం మండే నుంచి ఒక ప్రాపర్
ప్యాటర్న్లో మనం వెళ్ళబోతున్నాం అంటే కోర్స్ ఇది కూడా ప్రాపర్ ప్యాటర్నే. పీవీక్యూస్ సాల్వ్ చేయబోతున్నాం, దానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? డన్. సో ఓకే, ఈ రోజుకి ఇది చాలు. ఇంకో క్వశ్చన్ చెప్పనా? ఇంకో క్వశ్చన్. డన్, గుడ్ గుడ్. సో ఓకే, ఇందాక నుంచి పవర్ మీద వెళ్తున్నామని చెప్పేసి మన కైనెటిక్ ఎనర్జీ బాగా ఫీల్ అయింది. సో మన కైనెటిక్ ఎనర్జీ మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, find the kinetic. ఓకే డన్ చెప్తా. ఓకే డన్. సో kinetic energy, find the kinetic energy of a car of mass 10,000 kgs moving with speed 20 meter per second. సో ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఒక కార్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తెలుసుకోమన్నాడు. ఆ కార్ వెయిట్ ఇచ్చాడు, ఆ కార్ వెళ్ళే స్పీడ్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వైజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ వెయిట్, ఒక ఆబ్జెక్ట్ వెళ్తున్న స్పీడ్ మీకు తెలిస్తే దాని కైనెటిక్ ఎనర్జీ అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సజెస్ట్ చేసే ఒక బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు మోస్ట్లీ ప్రాబ్లమ్స్లో ఈ టెర్మినాలజీ అనేది మీకు మోస్ట్ రిపీటెడ్గా వినిపిస్తుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్, ఫోర్స్, స్పీడ్. మీరు ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నారు మీకు షార్ట్ ఫామ్స్ గుర్తు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్లో వెలాసిటీ అని వస్తే మీకు గుర్తు రావాల్సిన రేట్ ఆఫ్, స్పీడ్ ఆఫ్, చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ కాదు. మీకు కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్కి ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో ఓకే, అంటే ఇక్కడ వస్తువు అనేది మూవ్ అవుతుంది అని చెప్పేసి మీ బ్రెయిన్లో వెంటనే స్ట్రైక్ అయిపోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ని చూస్తే బాహుబలి అంటాం, కమల్ హాసన్ చూస్తే విక్రమ్ అంటాం. లైక్ దట్ మనం ఒక హీరోని చూసినప్పుడు ఆ హీరో మూవీ గుర్తుపెట్టుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ అంటే ఐఫోన్ అనుకుంటాం. లైక్ ఇలాగ ఒక బ్రాండ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ బ్రాండ్ అనేది మీ ఫిజిక్స్లో అప్లై చేసుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ ఈ బ్రాండింగ్లో ఏంటంటే మనం ఆ వాల్యూ, ఆ కాన్సెప్ట్ నేమ్ పెట్టుకొని ఆ కాన్సెప్ట్ అంతా మీ బ్రెయిన్లో స్ట్రైక్అవుట్ అయిపోవాలి సింపుల్గా. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ లైక్ దట్. అప్పుడు మీరు క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫైండ్ ద, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అని కాకుండా మూవింగ్ ఎనర్జీ ఆఫ్ ఎ కార్ మాస్ 1000 kgs మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ప్రతి ఇస్తున్న దాంట్లో మీటర్ పర్ సెకండ్ ఉంది, కిలోమీటర్ పర్ అవర్ లేదు. ఎప్పుడైతే మీరు క్వశ్చన్లో కిలోమీటర్ పర్ అవర్ ఉందో దాన్ని ఎలా మార్చుకోవాలి? మీటర్ పర్ సెకండ్ కింద మార్చుకోవాలి. ఓకేనా? ఫర్దర్ ప్రాబ్లం ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రన్నింగ్ నోట్స్లో ఒకటి పాయింట్ బాగా మెజర్ చేసుకోండి. అండ్ రేపు ఒకసారి నేను హార్స్ పవర్ని ఎలా మార్చుకోవాలి, కిలో వాట్స్ని ఎలా మార్చుకోవాలి, లైక్ అదే వాట్స్ని ఎలా మార్చుకోవాలి, ఈ వాల్యూస్ అన్నీ కూడా రేపు ఒకసారి డిస్కస్ చేస్తా మనం మెయిన్గా వెళ్ళేటప్పటికి. సో అందరికీ క్వశ్చన్ అర్థమైంది ఇది? లైక్ మిమ్మల్ని ఉన్నా. సో ఓకే, అందరికీ క్వశ్చన్ ఆన్సర్ 200 ఏంటి అంటే ఏంటి 200? యా గుడ్, ఆన్సర్ ఇస్ 200 కిలోజౌల్స్. ఎందుకు వచ్చిందంటే సింపుల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv². ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ½ mv². సో ఇక్కడ సింపుల్లీ పుట్ ½ m అంటే ఎంత? 1000 స్పీడ్ స్క్వేర్. ఓకే, సో 2 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 5 times. సో 500 into 20 square. సారీ, 500 into 20 square. సో 500 into 20, 20 are ఎంత? 2 2s are 4, 2 zeros 400. సో ఓకే, 5 4s are 20,
4 జీరోస్ యాడ్ చేసుకోండి. ఓకే డన్. ఇది జోల్స్లో ఉంది. దీని కిలో జోల్స్లోకి రావాలంటే 1000తో డివైడ్ చేసుకోవాలి, అంతేనా? 20,000 డివైడెడ్ బై 1000, 3 zeros 3 zeros 200 కిలోలు. సారీ, యా 200 వస్తుంది, సారీ, రైట్. సార్ ఇంకొక జీరో యాడ్ చేయండి. యా 2 lakhs సార్ అది. అవునవునవును, సారీ మర్చిపోయా. రైట్, ఇంకో జీరో వస్తుంది. సో ఇక్కడ కూడా జీరో వస్తుంది, సారీ. సో ఈ 3 క్యాన్సిల్ చేసుకొని యా దట్స్ 200 జోల్స్. సో ఓకే, కిలో జోల్స్. యా సో ఇప్పుడు మీరు ఫిజిక్స్ చూసారా, మీకు ఇంకా మంచిగా వచ్చేసింది. గుడ్. సో మీ అందరికీ బేసిక్ ఈ క్వశ్చన్స్ మాత్రం ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీకు లో అనిపిస్తే ఈ క్వశ్చన్స్ డీల్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఫర్దర్గా పెద్ద ప్రాబ్లమ్స్ చెప్తాం. సో ఓకే, అందరికీ ఒక క్లారిటీ అయితే V అంటే వెలాసిటీ కదా సార్? స్పీడ్ అంటే కూడా V అంటే వెలాసిటీ అంటే స్పీడేనా సార్? యా ఆఫ్ కోర్స్. మనం వెలాసిటీ అంటే ఏంటి, ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక స్పీడ్ మూవ్ అవుతుంది, దాని వెలాసిటీ అనే కదా అంటాం. సో అందుకే అనమాట. అండ్ వి అంటే ఇనీషియల్ వెలాసిటీ అని కూడా అంటాం. సో దాని ఇనీషియల్ స్పీడ్. నీకు సింపుల్గా ఇవన్నీ చెప్పేది ఒకటే కాన్సెప్ట్, ఓకేనా? సో అక్కడ ఎస్ ఉండాలి కదా, ఇది కాదు. నీకు సింపుల్గా అక్కడ పర్టికులర్గా వెలాసిటీ అని మెన్షన్ చేస్తే అప్పుడు నువ్వు ఆలోచించాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీకు స్పీడ్ అంటే వెలాసిటీ వస్తుంది. ఓకే, యా ఓకే డన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను అసైన్మెంట్కి ఫ్యూ క్వశ్చన్స్ ఏమైనా అయితే సో రేపటికి నేను ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తా. ఆ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని అండ్ ఆ యూనిట్స్ అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా నేను రేపు చెప్తా, ఓకేనా? ఓకే దెన్ థమ్స్ అప్. యా గుడ్. ఓకే, నాకు మెసేజ్ డ్రాప్ చేయండి, దెన్ నేను మీ క్వశ్చన్ షేర్ చేస్తా మీ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, సార్ గ్రూప్ లోనా పర్సనల్ నెంబర్ కదా సార్? గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి, నేను డ్రాప్ చేస్తా. నేను అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు యా ఫిజిక్స్ గ్రూప్లో డ్రాప్ చేయండి. అండ్ ఇంకొక సింగిల్ థింగ్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే నేను అసైన్మెంట్స్ ఇచ్చానో ఆ అసైన్మెంట్స్ మీరు సాల్వ్ చేస్తారు కదా, ఆన్సర్స్ మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, గ్రూప్లో డ్రాప్ చేయొద్దు. అండ్ నేను కరెక్ట్ చేసి చెప్తా. డన్. ఆన్సర్స్ కాకుండా ఇంకేమున్నా సరే మీరు డైరెక్ట్ ఆ ఫిజిక్స్ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే డన్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. బాయ్. సో ఎంపీసీ వాళ్ళు లైక్ మీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా అర్థం కాకపోయి ఉంటే లైక్ రిగార్డింగ్ టు దట్ ఏమైనా ఉంటే అడగండి ఇప్పుడు. సార్. ఓకే డన్. అర్థమవుతే క్లాస్ లీవ్ అయిపోయి ఆ క్లాస్కి జాయిన్ అయిపోండి. ఓకే సార్. గుడ్ నైట్. బాయ్.